సమస్తాన్ని ఏం చేశాడు? కలుగు 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 అన్నాడు. కానీ మానవుని ఒక్కటే తన స్వయ హస్తాలతో చేతులతో తీసుకుని నానా చిన్న కన్నా అంటూ మనకు ఆయన రూపాన్ని ఇచ్చాడు. కానీ అదే మానవుడు తన చేతులను ఏం చేశాడు? మేకులతో కొట్టాడు. అదే మానవుడు మేకులతో తన శిక్షించాడు. అయినా తన ప్రేమ తగ్గలేదు. అది సిలువను నిదానించి చూడాలి మనం. ఆయన మనకేమిస్తున్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. జయించువాడికి ఏమిస్తున్నాడు? ఆయన జీవ కిరీటాన్ని మన తలకి ఇస్తూ ఉంటే మనం ఏం చేసాం? ఆయనకి ముళ్ళ కిరీటాన్ని ఇచ్చామనంట. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పతో. ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వస్తే ముళ్ళ కిరీటంతో ఆయన అలంకరించాం. మనం ఆయన్ని సన్మానించాం. ఎలాగ తెలుసా? ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని ముళ్ళ కిరీటంతో ఆయన్ని సన్మానించాం. 2 చేతులకు మేకుళ్ళు వేసి ఆయన గాయపరిచాం. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మన పక్కనే ఉంటాడంట. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటాడు, మన హృదయంలోనే ఉంటాడు. కానీ మనం ఏం చేసాం? ఆయన బల్లెముతో ఆయన పక్కటేమున్నా పొడిచాం. ఎంత ఘోరం చూడండి. ఎటువంటి జీవితం మనదు, ఎటువంటి రోత జీవితం, ఎటువంటి పాప జీవితం మనదే. ఇటువంటి పాపి కోసమేనా ఆయన వచ్చాడు? ఇటువంటి దుర్మార్గుల కోసం ఆయన వచ్చాడు? మన విషయంలో ఒక చిన్న మాట అంటే మన జీవితాంతం వాడిని శత్రువుగా చూస్తాం. కానీ పిడిగుద్దులు గుద్దారు ఆయన్ని కొరడాదంతో కొట్టారు, ఆయన్ని అపహసించారు. యూదుల రాజమంటగా ప్రవచిస్తామంటగా ఇప్పుడు ఎవడ గుద్దాడో చెప్పు. మొహం మీద ఏం చేశారు? ఆయన్ని ఉమ్మేశారు, కాండ్రించి ఉమ్మేశారు. ఆయన మనకేమిచ్చాడు? జీవజల నదులు ఇచ్చాడు. ఆయన జీవజల నదులు ఆయన మనకి ఇస్తే మనం ఏం చేసాం? చేదైన నీటిని ఆయనకి అందించాం. మాకు క్రీస్తొద్దు, దొంగ అయిన బర్బ కావాలి, అన్యాయం మాకు కావాలి, అక్రమం మాకు కావాలి, దుర్మార్గత మాకు కావాలని ఆ వెలుగును గుర్తించలేదు. మనము పాపాన్ని గుర్తించి పాపాన్ని హృదయాన్ని చేర్చుకున్నామే. కానీ ఆ పరిశుద్ధుడిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. అక్కడికి పిలాతు అన్నాడే, ఈయనలో ఏ దోషం లేదయా. 2-3 సార్లు చెప్పడు, ఈయనలో ఏ దోషం లేదు, ఎలా శిక్షించమంటారు? లేదు సిలువ వేయాలా, సిలువ వేయాలా. అది మన దౌర్భాగ్యమైన స్థితి. మానవుడు దేవుణ్ణి ఆ విధంగా సన్మానించాడు. కానీ ఎక్కడ కూడా ఆయన తిరిగి సిలువ దిగిరాలా.